నాకు కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు నేను వెంటనే నా పైన ఉన్నటువంటి అన్న డాక్టర్ గారు కాబట్టి డాక్టర్ రాజేష్ గారికి ఫోన్ చేశా. ఫోన్ చేస్తే చెప్పింది ఏమిటంటే టాబ్లెట్స్ చెప్పారు. చెప్పిన తర్వాత ఆక్సిజన్ మీటర్ మాత్రం దగ్గర పెట్టుకో, ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ చూసుకుంటూ ఉండడం మంచిది. కోవిడ్ వచ్చింది, జ్వరం వస్తుంది, ఆక్సిమీటర్ తెచ్చుకున్నాను, ఆక్సిమీటర్ పెట్టుకున్నాను. ఒకరోజు పడుకోబోయే ముందు ఆక్సిమీటర్ని చూసుకుంటా ఉంటే ఆక్సిమీటర్ చూసా 83 చూపిస్తూ ఉంది. దాన్ని తీసి మళ్ళీ పెట్టా, 82 చూపిస్తూ ఉంది. అన్న చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చినాయి. 90కి పొరపాటును కూడా తగ్గకూడదు. ఎవరైనా సరే ఆక్సిజన్ లెవెల్స్ 90 తగ్గింది అని అంటే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళిపోవాల్సిందే. తీరా చూస్తే నాకు 82, 83 చూపిస్తూ ఉంది. అర్థమైపోయింది. దాన్ని పక్కన పెట్టేశా, పడుకునే ఉన్నా. అలాగే పడుకున్నా, కళ్ళు మూసుకున్నా. ప్రభా, ఒకవేళ ఈ రోజుతో నా జీవితం ముగుస్తున్నట్లయితే నాకు సంపూర్ణ నమ్మకము, సంపూర్ణ నిరీక్షణ, సంపూర్ణ విశ్వాసము నా గుండె నిండా ఇచ్చావు. ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరుస్తానని. కాబట్టి ఎటువంటి భయము నాలో లేదు, ఎటువంటి రెండో ఆలోచన లేదు. ఒకవేళ ఇదే నా జీవితంలో చివరి దినమైతే నేను కాసేపట్లో పరలోకంలో చూసే భాగ్యాన్ని ఇవ్వబోతున్నావు. ఇదే నేను చేసిన ప్రార్థన. ఎందుకంటే అంత తక్కువ ఆక్సిజన్ ఉన్నప్పుడు బ్రతకడం సాధ్యం కాదని చెప్పేసినప్పుడు అర్థమైపోయింది, ఇంకా అయిపోయింది మన పని అని చెప్పి. ఎంతమంది ఆ కాలంలో వెళ్ళిపోయారో. సో ఆ ప్రార్థన చేసేసిన తర్వాత మా అన్నకు ఫోన్ చేసి ఆక్సిమీటర్ పెడితేదేమో 82 అని చూపిస్తూ ఉంది, 83 అని చూపిస్తూ ఉంది అని అంటే వాడు భయపడిపోయాడు. 82, 83 ఏంటి, ఆ ఆక్సిమీటర్ పాడైందేమో, బ్యాటరీ సరిగా లేదేమో అని అంటే నేను బ్యాటరీ కూడా మార్చి చూశాను. 82, 83 చూపిస్తూ ఉంది అని అంటే అలా చూపించకూడదు, ఒకసారి మళ్ళీ తీసి మళ్ళీ పెట్టుకో, సరిగా చూడు అని చెప్పి పాపం టెన్షన్ పడుతూ మాట్లాడుతూ ఏమన్నాడంటే, నువ్వు చూస్తుంది ఆక్సిజన్ లెవెలా లేకపోతే హార్ట్ బీట్ లెవెలా, అది చూడు ముందు అని చెప్పన్నాడు. అది నేను చూస్తే ఇది ఆక్సిజన్ లెవెల్ కాదండి, అది హార్ట్ బీటు. దాన్ని నేను ఆక్సిజన్ లెవెల్ అనుకొని ముగింపు ప్రార్థన కూడా చేసేసా. కానీ చెప్పొచ్చేది ఏమిటా అంటే, ఆ రోజు నా జీవితంలో ఒక పరీక్ష. ఏమిటంటే అయిపోయింది నా జీవితం, వెళ్ళిపోయే సమయం వచ్చేసింది. కానీ ఏది నాకు మరణం పట్ల భయం లేకుండా, చచ్చిపోతాననేమనేటువంటి భయం లేకుండా చేసింది తెలుసు ఏంటో? సిలువలో నా ప్రభువు చేసిన త్యాగం. సిలువలో నా ప్రభు నా కోసం మరణించాడో, నేను జీవించాలని, నిత్య జీవాన్ని పొందుకోవాలని ఆయన చేసిన త్యాగమే, సలిపిన బలి యాగమే. నేను ప్రశాంతంగా భయపడకుండా ప్రభువుకు నన్ను నేను అప్పగించుకునే మహాకృపనిచ్చింది.